కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కానీ మా అందరి పక్షాన, మక్తల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అడిగిన వెంబడే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే కూడా 11 కోట్ల రూపాయలు సంఘ మండపం కొట్టికి ఇవ్వడం అన్నా. నాకు ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు అంటే నర్వను అమర్చింత జూనియర్ కాలేజీని మంజూరు చేయడం, అడిగిన ప్రతి కార్యక్రమాన్ని లేట్ చేయకుండా సరే తీసుకోవచ్చు, చేసుకోవచ్చు, కాన్సెప్ట్ బాగా చేసుకోవచ్చు చెప్పడం. అదే మాదిరిగా ఇక్కడ అడ్వకేట్ సోదరులు వాళ్ళకి తెలుస్తుంది, కొద్ది కమ్యూనికేషన్ తెలుస్తుంది. 8 నెలల ముందులో 57 కోట్లు శాంక్షన్ అయినాయి, తర్వాత 9 కోట్లు మళ్ళీ సెకండ్ విడతలో శాంక్షన్ అయినాయి. మక్తల్ పేరు ఎక్కడ లేదు, కోట్లు ఏమంటారు తెలుగులో శాంక్షన్ అయింది. ఎంత బాధపడ్డా అన్న, మా మక్తల్ ఇట్లా ఉందన్న పరిస్థితి. మరి ఎందుకు అడగలేదు అది నేను గత మొద్దన నారాయణపేటలో ఉన్నటువంటి 2600 కేసులల్లో 1400 కేసులు మక్తల్వే ఉన్నాయన్న. నారాయణపేటకి చేగుంట, ఆయనపూర్, కుసుమూర్తి, తగ్గిడికి వెళ్ళాలంటే అక్కడ నుంచి కృష్ణా మండలం ఒక 12 కిలోమీటర్లు, ఆ నుంచి కృష్ణాకి మక్తల్ ఒక 18 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి నారాయణపేట కూడా 30 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ ఒక పేదవాడు 72 కిలోమీటర్లు కోటికి పోవాల్సి వస్తుందన్న. ఇబ్బంది పడతా ఉన్నారు, గ్రహించాలని చెప్పేసి అడిగిన వెంబడే ఆయన నిధుల మీద ఇనిషియల్ వేయటం, ఆ దాన్ని త్వరితగతిగా చేసుకుందామని ఒక ఆశతో ప్రతి స్టేజ్ దగ్గర అందరి దగ్గర ఫైనాన్స్ క్లియరెన్స్ కానివ్వండి, తిరుపతి సార్ కానివ్వండి, మిగతా అందరి దగ్గర వెళ్ళి ఫైల్ని త్వరితగతిగా మూవ్మెంట్ చేసి ఒక వారం కింద CS టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు CM గారి పర్మిషన్ తీసుకొని ఆయనకు ఫైల్ ఇస్తే మనకు ఒక వారంలోనే మళ్ళీ 2 కోట్లు కావాలన్నా 1 కోటి వద్దు అంటే 2 కోట్లు కూడా జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఆఫ్ మక్తల్ అని మన 2 కోట్లు ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తా ఉన్నా. దీనికి చెప్పడం జరిగింది, వెంకటేశ్వర చెప్పడం జరిగింది, మీరు ఎక్కడ మాకు బిల్డింగ్ ఎక్కడ ఇస్తారని నేను కొంచెం రిక్వెస్ట్ చేసిన మహిళా సమాఖ్య బిల్డింగ్ అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సరైన మన ఊరు కొత్తది వస్తుంది కాబట్టి ఖాళీ అని చెప్తున్నాం. ఇది టెంపరీ మాత్రమే. మొన్న మనం గవర్నమెంట్ ఫ్యాకల్టీ కోసం డిగ్రీ కాలేజ్ చేసినాం, అది ఆ బిల్డింగ్ వాడుకుంటుంది టెంపరీ మాత్రమే. 100% ప్రభుత్వ పరంగా కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ స్థాపన చేసే ప్రయత్నం చేద్దాం. కోర్టు కోసం కూడా ఖచ్చితంగా నూతన భవన ఏర్పాటు కూడా ప్రయత్నం చేద్దాం. నేను వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అంటే ఏమీ ఇబ్బంది లేదనా అని ఆయనకు CM గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీడియా సాక్షి కూడా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలకు కట్టించిన క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా కోర్టుని రన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఇవ్వడానికి వెనక్కి పోయే పరిస్థితి లేదు. నాకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి, క్యాంప్ ఆఫీస్ లో కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో కట్టారు. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా ఈ కోర్టుని మనం వీలైనంత తొందరలో స్టార్ట్ చేసుకోగలుగుతాం. ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా సహకారం చేసిన ముఖ్యమంత్రి వారికి మక్తల్ నియోజకవర్గం మా అందరి తరఫున, మీడియా వాళ్ళు కూడా మక్తల్ వాళ్ళే, మీడియా వాళ్ళ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా రేవంత్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సంత లేదు. నేను సర్పంచ్గా, చంద్రకాంతల సర్పంచ్గా, అక్కడ సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు సంత పెద్ద ఎత్తున నడిచేది. మక్తల సంత లేని పరిస్థితి. ఆ సంతలో ఇప్పుడు సముఖత, గతంలోనే ఒకసారి 4th క్లాస్ ఎంప్లాయీస్ కి రాళ్లు బాధ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు ఆ సంతలో ఉన్న ఎద్దులను తీసుకుపోయి MR ఆఫీస్ లో కట్టేసి మరి మేము 7 ఎద్దులు అమ్ముకోవాలని గేట్ తాళ వేస్తే అది విరమించుకున్నందుకు సంత మిగిలిండే. ఇప్పుడు సమీకృత మార్కెట్ అని చెప్పేసి అది కూడా కట్టేసి ఇస్తే 10 ఎద్దులు కూడా నిలబడి అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం,
వీలైన తొందరలో మళ్ళొకసారి మా పత్రికా సోదరుల మధ్యలో సంతకు కూడా ఒక 6 ఎకరాల భూమిని మేము కేటాయించమని ప్రభుత్వం అడిగినాం. అది కూడా సానుకూలంగా స్పందించిందన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఊరికి ఇవి కళ, సంత అనేది ఊరికి కళ. చుట్టుముట్టు ఊర్లన్నీ కూడా క్లబ్ అయ్యడానికి ఒక అవకాశం. సంత మీద పాట పాడిన అతని పేరు గోరెడ్డంకర్లకు రాష్ట్ర నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సంత అంటే అంత అద్భుతమైంది కాబట్టి సంతను మనం మిగిల్చుకోవాలా, మన మక్తల్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా. మా బాలయ్య బాధపడుతూ చెప్పిండు అంటున్నది. అన్న బాలయ్య ఎంతమంది అన్నా, నన్ను ఎంత ఎరికట పెట్టినా, ఎన్ని నా మీద అవాకులు జవాకులు అన్నా, మనమంతా కలిసి ఏ తీర్మానం చేసుకొని మనం 27-28 పనులు మక్తల్కి చేద్దామని డిసైడ్ అయినామో, ఈ మక్తల్ నియోజకవర్గంలో వాళ్ళు ఎన్ని బురద తల్లినా లేకుంటే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనందరినీ ఖచ్చితంగా 28 పదులు ప్రజలకు మనం మాటిచ్చినాం. ప్రజలు ఆ నమ్మకంతో మనం గెలిపించారు కాబట్టి ఆ పనులు పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేసే దిశగా, పనులు పూర్తి చేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం. అన్న వాళ్ళ గురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు అనబట్టే ఇంకా కొంత నాకు కూడా ఇది చేసిన చూపిద్దాం అన్నామని చెప్పేసి అనుకుంటున్నా. ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. కానీ ఒకటి కోరుతా ఉన్నా, నా మీద ఇంత పెద్ద అభియోగం పెట్టినటువంటి నా రక్తమే నన్ను ఇబ్బంది పెడుతుందన్న బాధ తప్పించిన వేరే బాధనే లేదు. దయచేసి ఇప్పటి నుంచి నేను కోరుతా ఉన్నా, దయచేసి మక్తల అభివృద్ధి కోసం మీరు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటా, రోడ్డు మీద కూర్చోమన్నా కూర్చుంటా, ఏడ కూర్చోబెట్టి కూర్చుంటా, ఏం చేయమంటే చేస్తా, ఎన్ని సజెషన్స్ తీసుకుంటా, మీ ఆలోచన ఆ విధానాన్ని నా ఆలోచనగా చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తా తప్పించి ఇట్లా మక్తల అభివృద్ధి విషయంలో ఇంత ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. అది ఒక సూచన మాత్రమే. మన దీన్ని నన్నే అంటావా అని చెప్పి దీన్ని ఇంకా నన్నంతా తప్పు పని చేయకండి. దయచేసి నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నిన్న కూడా మీటింగ్ లో కూడా చెప్పారు, కరెక్ట్ గా సీఎం గారు చెప్పిన అలా ఏంది పరిస్థితి. ఆత్మకూరులో దవాఖాన లేదు, అమర్చింతలో దవాఖాన దేశ ప్రకాశ్ రెడ్డి కట్టిస్తుంది, దానికి గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. నల్గొండ పిహెచ్సిలో డాక్టర్ లేడు. మక్తల్ కాన్స్టిట్యూన్సీలో 13 పిహెచ్సీలు ఉంటే 8 పిహెచ్సీలకు ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే వ్యవస్థ ఎట్లా నడుస్తుందని చెప్పగానే వెంటనే 8 మంది డాక్టర్ని అలొకేట్ చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ, లేదా ఈ ప్రాంతం అంతా ఇరిగేటెడ్ అయ్యి వ్యవసాయం పెద్ద ఎత్తున చేయడానికి మనకు అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మక్తల్లో ఉన్నటువంటి బొందలపూట గడ్డ దాటిన తర్వాత జక్లేర్ కానీ, జోలాపురం కానీ, గుడియన్ల కానీ ఈ ప్రాంతం అంతా మనకు నీళ్లు లేని, వ్యవసాయానికి నీళ్ళు లేని పరిస్థితి. అదే మాదిరిగా ఉట్కూరు మండలంలో ఒక్క ఎకరం కూడా నీళ్లు పారలేని పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న మన ఆలోచన విధానాన్ని, మన అవసరాన్ని గుర్తించి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 38,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టిండు. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అన్ని వర్గాల ఫిజిబిలిటీ చూస్తా ఉన్నారు. ఇంకా అది త్వరలో అది కూడా పూర్తి కాబోతుంది. మక్తల్ ప్రజలు ఏ ఆశతో, ఏ ఆలోచనతో మనందరి నమ్మకం పెట్టి మనకు ఆశీర్వాదం చేశారో, ఆ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనీస అవసరాలను పూర్తి చేద్దామనేటువంటి విషయంలో ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో మా పత్రికా సోదరులు కూడా సహకారం చాలా అవసరం ఉన్నది. ఇంకా ఎక్కడెక్కడైనా మేము చేయాల్సిన పనులు మర్చిపోయినా కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. పేపర్లు రాసినా సరే, పర్సనల్ గా చెప్పినా సరే, ఎట్లా రాసినా కూడా చేసినందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఏ మాటలైతే ఇచ్చినామో సంగమండ తీపిస్తామన్నాం, అతి తొందరలోనే తీపిచ్చినాం. ఎవరు తీపిచ్చే పరిస్థితి ఆలోచన చేయలే. ఫైలింగ్ చూస్తా ఉంటా, ఇక్కడ ఫైలింగ్స్ కూడా ఉండవు సెక్షన్స్ వల్ల. ఇప్పుడు ఆ ఫైలింగ్స్ కూడా క్రియేట్ చేసినాం. సంగమండ ఒక్కటే కాదు, ట్రయల్ రన్స్ కూడా చేసినాం. ట్రయల్ రన్ చేసి మాగూరు వడ్వాటి చెరువు కూడా నీళ్ళు నింపినాం. ఇదంతా కూడా మేమేదో చేసినాం కాదు, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ నిన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో టీచర్ ఉండాలా. టీచర్లో కూడా సరైన ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు జరగలే. ఈసారి 19,000 మందికి ఇంత ట్రాన్స్ఫర్స్ వాళ్ళ కోరిన విధంగా ట్రాన్స్ఫర్ చేసినాం. వాళ్ళకి ఒకటి తరగతి సాగసిస్తా ఉన్నాం. వాళ్ళతో మనం పని తీసుకుందాం, వాళ్ళని విజిట్ చేయండి. ప్లస్ సేమ్ టైం
ఈ స్కూల్స్ లో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు చేయలేదు. స్కూల్ ఓపెనింగ్ డే రోజే బుక్స్ బట్టలు ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి ఈసారి ఇవ్వడం జరిగింది. నేను ఇవన్నీ చేస్తా పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పని చేయాలని ఆలోచన ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రోత్సాహకరంగా ఇంకా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ, లేదా మేము ఏదైనా పనిలో లోటుపాట్లు ఉన్నా లేదా మర్చిపోయి ఉన్నా కూడా గుర్తు చేస్తే ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నాం పనిచేసేందుకు. ఖచ్చితంగా ఏ నమ్మకం మీద మమ్మల్ని ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, ప్రాణం పోతే అభివృద్ధి బాగా అయితే ప్రాణం పోవడానికి కూడా క్షణం కూడా ఆలోచన చేయకుండా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం తప్పక తాపత్రయంతో ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.